వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కొండాపూర్ మండల అధ్యక్షుడిగా నీరుడి ఆంజనేయులు నియామకం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నీరుడి ఆంజనేయులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరి కొండాపూర్ మండల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మల్కాపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా ప్రజాసేవలో నిరంతరం కృషి చేసినప్పటికీ నీరుడి ఆంజనేయులు గారికి తగిన గుర్తింపు లభించలేదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ ముందుండి పోరాడిన ఆయన తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న సమక్షంలో ఇటీవల పార్టీలో చేరారని తెలిపారు. ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని గుర్తించిన పార్టీ నాయకత్వం ఆయన్ని కొండాపూర్ మండల అధ్యక్షుడిగా నియమించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే నాయకులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సముచిత గౌరవం, గుర్తింపు ఉంటుందని అన్నారు. జిల్లా అధ్యక్షులు రవినాయక్ మాట్లాడుతూ నీరుడి ఆంజనేయులు నాయకత్వంలో కొండాపూర్ మండలంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్, జిల్లా అధ్యక్షులు రవినాయక్, జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు నవాజ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవి, సదాశివపేట మండల అధ్యక్షులు గుజ్జరి శంకర్, మునిపల్లి మండల అధ్యక్షులు నరేష్, కొండాపూర్ మండల నాయకులు సుధాకర్, ఆజీ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కొండాపూర్ మండల్ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఒక 13 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన. ఈరోజు నిన్నటి రోజు మన తీన్మార్ మల్లన్న టీఆర్పీ పార్టీలకు వెళ్ళి ఆయనతో కలిసి మాట్లాడడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ నుండి 2.5 సంవత్సరాలు ఇంకా సుదీర్ఘకాలంలో గవర్నమెంట్ ఉంటుంది, అయినా నేను టీఆర్పీ పార్టీలకు మల్లన్నను కలవడము ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే అసలు ఆంజనేయులు అనే వ్యక్తి కీలకంగా ఉండు కొండాపూర్ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ. అయితే నేను ఒకటి గమనించిన, అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో కానీ మా మండలంలో కానీ, కొంతమంది వ్యక్తులకే స్వార్థంగా చేస్తున్నారు. నాదే మాదే మేమే నడిపిస్తాం అన్న ధోరణిలో ఉన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. రాబోయే రోజులలో ఈ పార్టీకి మనుగడ ఉండదు, కాంగ్రెస్ పార్టీకి. అది నేను గమనించి ఎట్లా మరి పబ్లిక్ మనము వాగ్దానాలు చాలా ఇచ్చిండ్రు మన కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ కావు, అది ముందుకు పోదు అన్న ఉద్దేశంతో యూత్కి కానీ జనాలకు కానీ ఏదన్నా మంచి ఉద్దేశం చేద్దామన్న ఉద్దేశమే, పెద్దగా ఏం లేదు. మల్లన్నతో ఉంటే ఫాస్ట్గా పబ్లిక్లోకి వెళ్తాము, సమస్యల మీద కొట్లాడతాము, ప్రశ్నిస్తాము. అనేక సమస్యలు ఉన్నాయి కొండాపూర్ మండలంలో, ఒకటి కాదు రెండు కాదు. భూముల్లో వివాదాలు ఉన్నాయి, మళ్ళా అధికారుల మధ్యన కోఆర్డినేషన్ లేదు, అసలు పనులు జరగట్లేదు. ఎంఆర్ఓ ఆఫీసులో అయితే అసలు ఎవరు పట్టించుకుంటూనే ఉండరు. అనేక సమస్యలు, ఎంపీడీ ఆఫీసులో సమస్యలు ఉన్నాయి, ఉపాధి హామీ కూలీల పైసల సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఈ కాంగ్రెస్ పార్టీలో కాదది మాట్లాడిన అందరు చెప్పి చూసిన కాగితలేదు. నేను ఒక టీఆర్పీ పార్టీ అనే వేదిక, అది తీన్మార్ మల్లన్న నాకు గొప్ప అవకాశం ఇచ్చిండు, పార్టీలకు రమ్మని ఆహ్వానించిండు. ఆయన కోరిక మేరకు నిన్న రోజు పోవడం జరిగింది. నిన్న 17 నాడు పోయి శుక్రవారం రోజు పార్టీ ఆఫీస్లో టీఆర్పీ పార్టీ ఆఫీస్లో పోయి అన్నతో కలిసి నీ అంట నేను ఉంటా అన్నందుకు అన్న గిట చాలా మంచి రిసీవ్ చేసుకున్నాడు. ప్రజాస్వామ్యం కొట్లాడడానికి ముందుంటే నా పూర్తి సహాయం అందిస్తానని చెప్పిండు. కాబట్టి నేను కొండాపూర్ మండలం నుంచి నేను ఏదున్న ప్రజల సమస్య వాయిస్ గొంతుగా ప్రజలకు కోసం నేను ముందుంటానని మాటిస్తున్నాను. అదే విధంగా అందుకే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇది ఎవరు తప్పుగా అనుకోదు, ఏదో ఆశించిపోయిందా. నేను నా సంగతి అందరికీ తెలుసు. వాస్తవానికి నేను 10 ఏళ్ళు కాంగ్రెస్ నుండి కొట్లాడినాం, నా సంగతి తెలుసు. చాలా మందికి నాయకులకు తెలుసు, అందరికి తెలుసు. మేము కాంట్రవర్సీ పెట్టాం. సమస్య ఎక్కడ ఉంటే ఆంజనేయులు అక్కడ ఉంటాడు, ఇది మాత్రం పక్కా. సమస్య ఎక్కడ ఉంటే ఆంజనేయులు అక్కడ ఉంటాడు, 100% ఉంటాడు. ఎవరికి భయపడే నాయకుడిని కాను, నేను ఎవరికి లొంగేటుని కాను, అది అందరికి తెలుసు. కాబట్టి మరొకసారి నేను చెప్తున్నా, ప్రజా సమస్యలు అంటే ఎట్లా ఉంటాయో రాబోయే రోజుల్లో చూస్తారు. టీఆర్పీ పార్టీని కొండాపూర్ మండలం కాదు, సంఘ నియోజకవర్గంలో ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా చేయాలన్నది నాకు తెలుసు. నేను తీసుకుపోతాను. మరొకసారి అందరి ప్రెస్ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళ ఇష్టం, వాళ్ళ మల్లన్న వీళ్ళకు జిల్లా అధ్యక్షునికి కార్యదర్శికి వీళ్ళకి చెప్పిండ్రు, వాళ్ళు ఏది ఇచ్చినా స్వీకరిస్తానని కోరుతున్నారు.
అందరికి నమస్కారం. నా పేరు రమేష్ యాదవ్. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు సంగారెడ్డి జిల్లా మర్కపూర్ చింతల్లో ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అంజనేయులు అన్న ఇక్కడ మన పార్టీలో కలవడం జరిగింది. మన జిల్లా అధ్యక్షుడు రవినాయక్ గారు, మైనార్టీ అధ్యక్షుడు నవాజ్ భాయ్ గారు, మన జిల్లా ఉపాధ్యక్షుడు సుధాకర్ అన్న గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ రవీణ గారు, శాస్త్ర మన అధ్యక్షుడు శంకరన్న గారు, మున్సిపల్ అధ్యక్షుడు నరేష్ గారు మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు గత 15-20 సంవత్సరాల నుంచి మన అన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా అనేక సేవ చేసిండు. ఈరోజు ఎన్నోసార్లు కూడా అన్నతో కలుద్దామని చెప్పిండు. అన్న సరే కాదని తీసుకుపోయిన 30 మందితో కలవడం జరిగింది. ఏదేమున్నా కూడా ప్రజా సమస్యల మీద రోజు కొట్టడానికి తెలంగాణ రాజకీయ పార్టీ ముందు ఉంటుంది. ఇప్పుడు ఉపాధి పనులే కానీ, రేషన్ కార్డు కానీ, పింఛనే కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు ప్రతిపక్షంగా ఉండి ఈరోజు బీసీ ఎస్టీ మ్యాటర్ల కోసం కొట్టాడుతున్నాడు మల్లన్న. ఈరోజు 60% ఉన్నటువంటి బీసీ ఎస్టీ మ్యాటర్ కలిపి 90% ఉన్నాం మనం. ఈరోజు విద్యాపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ వెనుకబడిపోయాం. గత 70 సంవత్సరాలుగా మనము ఇప్పటికి చూసుకుంటే కొంతమంది వార్డు మెంబర్లు లేరు, కొంతమంది కొన్ని కులాలు చూసుకుంటే ఇంకా ఎంపీసీ కానీ, సర్పంచులు కానీ, ఎమ్మెల్యేలు కాలేరు. 2029లో మనము బీసీ ముఖ్యమంత్రి చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్టీ మ్యాటర్లకు కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. రెడ్డి జిల్లా అధ్యక్షుడు నా పేరు రవినాయక్. అదేవిధంగా ఉపాధ్యక్షులు సుధాకర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రవణ గారు, మైనార్టీ అధ్యక్షుడు నవాజ్ గారు, రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ గారు సమక్షంలో కొండాపూర్ మండల్ నుంచి ఈరోజు అనగా నిన్న 17వ డేట్ నాడు ఆంజనేయులు అనే అన్నగారు కాంగ్రెస్ పార్టీని వీడి మా టీఆర్పీ పార్టీలో చేరినందుకు మాకు చాలా సంతోషమైన విషయం ఇది. ఎందుకు చేరారు అంటే కొండాపూర్ మండలే కాకుండా సంగారెడ్డి నియోజకవర్గంలో కానీ, సంగారెడ్డి జిల్లాలో కానీ ప్రజల సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఆంజనేయులు అనే అన్నగారి పేరు వినబడుతుంది. ఎందుకు అంటే ప్రజల సమస్యలపైన పోరాడే వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నుంచి గత 10 నుంచి 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో అయినా కీలకంగా పనిచేసిన వ్యక్తికి ఎటువంటి గౌరవం కానీ, ఎటువంటి హోదా కానీ దక్కకపోవడం వలన నాకు దక్కనందుకు నా ప్రజలకు రేపటికి వీళ్ళు రెడ్డి అనే కులపలు కానీ, రావులు కానీ నాకు 10 ఏళ్ళు చేసిన సేవలో నాకు ఎటువంటి ఏం దక్కలేదు. కాబట్టి నా వెనకలో ఉన్న జనాలకు రేపటికి ఏమవుతారనే ఉద్దేశంతో నిన్న అనగా 17వ తారీఖు నాడు టీఆర్పీ పార్టీలో కండువా కప్పి, టీఆర్పీ పార్టీ అధినేత మల్లన్న గారు స్వయంగా వాళ్ళకు రప్పించి కండువాలు కప్పి ప్రజల సమస్య ఎక్కడున్నా కానీ ఆంజనేయులు మీరు ముందు, నేను మిమ్మల్ని ఎప్పుడైనా సపోర్ట్ చేస్తాను, మీ వెనకాల నేనని చెప్పేసి ఆ విషయం మాట్లాడి ఈరోజు అంజన గారికి పదవి ఇవ్వబోతున్నాం. ఏ పదవి అంటే మండల్ లెవెల్లో కొండాపూర్ మండల అధ్యక్షుడిగా నియమిస్తున్నాం. రవినాయక్ సమక్షంలో, అదేవిధంగా మన పార్టీ పెద్దల సమక్షంలో కొండాపూర్ మండల్ అధ్యక్షుడిగా అంజన గారికి ఈరోజు ప్రకటిస్తున్నాము. ఇది పార్టీ అధికారికంగా మాకు చెప్పిన విషయం ఏంటంటే ఇటువంటి వ్యక్తి, చురుకైన వ్యక్తి ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ముందుకు వస్తున్నాడు. కాబట్టి ఈ వ్యక్తికి ఈరోజు మా అందరి సమక్షంలో, మా పార్టీ తరఫున, అందరి తరఫున ఈరోజు కొండాపూర్ మండల్ అధ్యక్షుడిగా నియమిస్తున్నామండి. ఇతని పేరు ఆంజనేయులు. అదేవిధంగా ఈ సభ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా ప్రజలు ఎక్కడ అక్కడ నేను అనే కాన్సెప్ట్తోని ఆంజనేయ గారు ముందుకు వచ్చినారు. ఈ అవకాశం ఇచ్చిన నా పార్టీ కార్యకర్తలు, నా జిల్లా పెద్దలు అందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై బీసీ, జై మల్లన్న.